అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. శ్వాసకోశ సమస్యతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా ధర్మేంద్ర పేరు పొందారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన్ను 2012లో పద్మభూషణ్ పురస్కారం వరించింది. 1997లో ఫిల్మ్ఫేర్ జీవిత ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. శ్వాసకోశ సమస్యతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా ధర్మేంద్ర పేరు పొందారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన్ను 2012లో పద్మభూషణ్ పురస్కారం వరించింది. 1997లో ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, భారత్ సినిమా రంగానికి అపారమైన సేవలు అందించిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస కూడా విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి కూడా చేరుకుంటున్నారు. 89 ఏళ్ల ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 10 రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కూడా ఆయన చేరి చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఈషా డియోల్ కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అప్పట్లో ఇన్స్టాగ్రామ్ వేదికగా 2 వారాల కిందట వచ్చిన పుకార్లని ఆమె ఖండిస్తూ మీడియా అంతా ఒక ఫేక్ వార్తలను ప్రచారం చేస్తుంది. మా నాన్న ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, మా నాన్న ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు, ఇలాంటివి రూమర్లు ఇవి నమ్మొద్దంటూ కూడా చెప్పారు. అనంతరం కూడా సన్నీ డియోల్ టీం కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి మా నాన్నకి ఎలాంటి ప్రాణాపాయం లేదు, ఫర్దర్ గా మేము డీటెయిల్స్ ఏవైతే ఉంటే ముందుగా కూడా మేము చెప్తామని కూడా సన్నీ డియోల్ అఫీషియల్ టీం నుంచి కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే ధర్మేంద్ర పైన కూడా ఆయన ఆరోగ్య రీత్యా ఆయన అప్పుడా అన్నట్టు కూడా పలు వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి. అలాగే సినీ ప్రముఖులు కూడా అంటే ఆల్మోస్ట్ ఆయన ఐసీయూలో ఉన్నారు అంటే ఇంకా దాదాపు ఏజ్ ఫ్యాక్టర్ గా కూడా 89 సంవత్సరాలు అని చెప్పేసి కూడా అందరూ అంచనా వేస్తూ ఉంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం పైన కూడా రకరకాలుగా వార్తలు వచ్చాయి. నిన్నటి వరకు కూడా వెంటిలేటర్ పైన ఉన్నారంటూ కూడా ప్రముఖ మీడియాలు కూడా వార్తా కథనాలు ఇచ్చాయి. ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచినట్టు కూడా కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కుటుంబ సభ్యులు కూడా ఖండించారు. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. ఆ తర్వాత 2 రోజులకి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి కూడా అంటే ఈ రోజు కూడా మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచినట్లు కూడా ప్రముఖ మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. అంత్యక్రియలకు కూడా గోప్యంగా కూడా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రముఖ ఫిల్మ్ఫేర్ అనే సంస్థ కూడా తన ఎక్స్ అకౌంట్ లో చెప్పింది. 1958లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంలో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర తన కెరియర్ లో షోలే, చుక్కే చుక్కే, అలాగే ధర్మవీర్, సీతా ఔర్ యాదవ్ కి భారత్ వంటి ఎన్నో క్లాస్ సినిమాలతో అల్పాల హృదయాల్లో చిరస్థాయిగా కూడా నిలిచిపోయారు. దీంతో పాటు ప్రత్యేకంగా స్థాయిలో ఆయన డాన్స్ కూడా స్క్రీన్ పైన తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో పాటు మాటలు అద్భుతమైన స్థాయితో ఆయన అభిమానులు అలాగే ఈ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అనే బిరుదు కూడా ఆయన ఇచ్చారు. ధర్మేంద్ర నటించిన చిత్రం కూడా విడుదల కూడా సిద్ధమవుతోంది. ఇది పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్
అరుణ్ కేతర్పాల్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రలో కూడా కనిపిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25వ తేదీన కూడా విడుదల కానుంది. సో ఈ నేపథ్యంలో నటుడు బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. సో ప్రస్తుతం బాలీవుడ్ అంతా కూడా ఆయన మాతవార్త తెలుసుకుని పలువురు కూడా ఆయన శ్వాసానికి చేరుకుంటున్నారు. ఎంతైనా కూడా ఆయన అమితాబ్ బచ్చన్ తో పాటు ఆయన చేసిన షోలే మాత్రం ఫర్ ఎవర్ దాదాపు ముంబైలోని ఒక థియేటర్ లో దాదాపు 25 సంవత్సరాల పాటు ఆ ఒకటే సినిమా 25 ఏళ్ల పాటు కూడా నడవడము చరిత్రలో, అంటే ఎంటైర్ వరల్డ్ లో ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే అటు హాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, శాండల్వుడ్ కానీ, అంటే ఇటు జాపనీస్ కానీ, చైనీస్ కానీ, కొరియన్ మూవీస్ కానీ ఏదైనా కూడా ఒక చిత్రం అత్యధికంగా 25 సంవత్సరాలు ఒకే థియేటర్ లో ఆడడం కూడా అది షోలే అని కూడా చెప్పుకోవచ్చు. సో ఒక లెజెండరీ యాక్టర్స్ లో కూడా ధర్మేంద్ర కూడా చెప్పుకుంటారు బాలీవుడ్ లో. సో ఆయన తాజాగా మరణంతో బాలీవుడ్ అంతా కూడా శోచనీయంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అనుష్క. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. ఇక 1958లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర తన కెరీర్లో షోలే, చుప్కే చుప్కే, ధర్మవీర్, సీతా ఔర్ గీతా, యాదవ్ కీ భారత్ వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్క్రీన్ పై తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, అద్భుతమైన స్టైల్తో ఆయనకు అభిమానులు హీమ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అనే బిరుదిచ్చారు. ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం 21 విడుదలకు సిద్దమవుతోంది. ఇది పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. మూడు 300కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్ గా, బాలీవుడ్ హీమ్యాన్ గా గుర్తింపు దక్కించుకున్నారు. 1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర హేమా మాలిని, ఇషా డియోల్, అహానా డియోల్ సంతానం. అత్యంత ప్రాచుర్యం పొందిన షోలేలో వీరు పాత్రలో నరేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్ ను ఓ మలుపు తిప్పింది. ఆలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి నెక్కి ఎంపీగా కూడా పనిచేశారు. లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంలో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర తన కెరీర్లో షోలే, చుప్కే చుప్కే, ధర్మవీర్, సీతా ఔర్ గీతా, యాదవ్ కీ భారత్ వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్క్రీన్ పై తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, అద్భుతమైన స్టైల్తో ఆయనకు అభిమానులు హీమ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అనే బిరుదిచ్చారు. ఇక ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం 21 విడుదలకు సిద్దమవుతోంది. ఇది పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.